వెల్కమ్ టు మై ఢిల్లీ ట్రావెల్ వ్లాగ్ పార్ట్ 2. ఈరోజు 18th జనవరి తాజ్మహల్ ఆగ్రాలో చూసుకొని అక్కడ నుండి ఢిల్లీకి బయలుదేరాను. బస్సులో 3 గంటలు పట్టింది ఆగ్రా నుండి ఢిల్లీకి వెళ్ళడానికి. ఆన్ ద వే మంచి దాబా ఒకటి వస్తే దాంట్లో మంచిగా బిర్యానీ రైస్, దాంతోపాటు ఒక తందూరి రోటీ తీసుకొని మంచిగా లాగించడం జరిగింది. ఆ తందూరి రోటీని చికెన్ కర్రీలో ముంచుకొని తింటుంటే బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వన్ ఆఫ్ ద బెస్ట్ చికెన్ గ్రేవీ ఐ ఎవర్ హ్యాడ్ ఇన్ మై లైఫ్. అంత బాగుందన్నమాట. అందుకే 450 రూపాయలు తీసుకున్నాడు. కానీ ఉల్లిగడ్డలు ఇవ్వలేదు. ఈ ఢిల్లీ వాళ్ళు ఉల్లిగడ్డ బదులు ముల్లంగి తింటారు. ఆ ముల్లంగి తిని నేనైతే షాక్ అయిపోయినా. దాని తర్వాత 3 గంటలకి రాత్రి 18వ తారీఖు రాత్రి ఒక 8 గంటలకెల్లా నేను ఢిల్లీ చేరుకున్నాను అనమాట. రైట్ సైడ్లో చూడండి మెట్రో ట్రైను ఎంత బాగుందో, వ్యూ అయితే చాలా బాగుంది. దాని తర్వాత హోటల్కి చేరుకున్నా. ఢిల్లీలో ఒక హోటల్ రూమ్ తీసుకున్నాను రాత్రి పడుకోవడానికి. సో హోటల్ రూమ్ చూడండి, ఇది బాత్రూమ్, టీవీ, బాగుంది కదా రూము. ఇక్కడ కబోర్డ్ ఉంది, కబోర్డ్లో మనం బ్యాగ్ పెట్టేద్దాం. రైట్, ఇలా టవల్ మరియు మెడ్మిక్స్ సోప్ ఇచ్చిండ్రు. వెంటనే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేస్తా. రూమ్లో మంచిగా మొబైల్ ఛార్జింగ్ పెట్టేసి స్నానం చేసేసి వచ్చి మంచిగా వచ్చిన టీవీ పెట్టుకున్నా. ఇది సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ సినిమా, భలేగుంది బుడ్డోడి కామెడీ. సో ఫుడ్ కూడా ఆర్డర్ చేశాను. చికెన్ తందూరి ఆర్డర్ చేశాను ఒక హాఫ్, ప్లస్ ఒక రోటీ ఆర్డర్ చేశాను. ఎక్కువ తినడానికి ఇష్టం లేదు, అందుకని లైట్గా తినేసి పడుకుందామని. సో ఫుడ్ వచ్చిన తర్వాత ఫుడ్ కూడా వచ్చేసింది. ఫుడ్ అంతలోపే మాటల్లోనే వచ్చేసింది. భయ్యా నో ప్రాబ్లం, కీప్ ఇట్. థ్యాంక్ యూ. మాటల్లోనే వచ్చేసింది గాయస్ ఫుడ్ కూడా. ఇప్పుడు మనము ఆల్టో పే ఫేవరెట్ థమ్స్ అప్. మమ్మీ కనుక తెలిసిందంటే తిడుతుంది. సారీ మమ్మీ, ఒక్కరోజు తింటామా, బాగా అలిసిపోయినా తిరిగి మస్తు గెలిచిపోయిన ఒక్కరోజు తినాలనిపిస్తుంది. సో లైట్గా తాగుతలే, ఫుల్గా తాగను, ఓకేనా. సో తందూరి చికెన్ చూడండి, తందూరి చికెన్ మంచిగానే ఉంది చూడడానికి, మంచిగా జ్యూసీగా మంచిగా ఇచ్చాడు. ఇది హాఫ్ తందూరి, దాంతోపాటు ఒక సింగిల్ రోటీ, ఒక సింగిల్ని 2 పీస్ చేసి ఇచ్చాడు. రోటీ కూడా బాగుంది, సాఫ్ట్గా మెత్తగా. దాంతోపాటు కొద్ది థమ్స్ అప్. ఇది నా నైట్ డిన్నర్. అందరికీ గుడ్ మార్నింగ్. 19వ తారీఖు తెల్లారింది. యాక్చువల్లీ తెల్లారడం కాదు, నిన్న నైట్ లేట్ అయిపోయింది కదా. ఆల్మోస్ట్ ఈరోజు 19వ తారీఖు 11 గంటలకు లేచిన. సో ఇప్పుడు ఆల్మోస్ట్ రూమ్ చెక్అవుట్ కూడా అయిపోయింది. సో మనం చెక్అవుట్ చేస్తున్నాం అన్నమాట ఇప్పుడు రూము. పదండి, ఇప్పుడు మనం ముఖ్యంగా మన ఆఫీస్ బిజినెస్, దాంతోపాటు రెడ్ ఫోర్ట్ కూడా చూసేద్దాం. రెడ్ ఫోర్ట్ లేదంటే ఇండియా గేట్, ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి చూసేద్దాం. రూమ్లో ఇంకేం మొదలుపెట్టలే కదా. ఓకే, ఆల్ క్లియర్. ఓకే, ఛార్జింగ్ వైర్ కూడా తీసుకున్నా. ఓకే గాయస్, ఇప్పుడు మనం బయలుదేరదాం. ఆఫీస్ పని చూసుకొని దాంతోపాటు మనం ఆన్ ద వే ఇండియా గేట్, ఇక్కడ నుండి దగ్గర జస్ట్ ఒక 6 కిలోమీటర్స్ ఉంది అంతే ఇండియా గేట్. సో ఇండియా గేట్ చూసుకొని ఆఫీస్ పని చూసుకొని దాని తర్వాత మనం ట్రైన్ చూసుకొని బయలుదేరదాం అనమాట. ఓకేనా, వచ్చేయండి. రూమ్ చెక్అవుట్ చేసేసాను. చెక్అవుట్ చేసేసి ఫార్మాలిటీస్, పేమెంట్స్ అంతా చేసేసి వెళ్తున్నాను అనమాట. హోటల్ బయటకు వచ్చేసాను. ఇప్పుడు రైట్ సైడ్ చూస్తే మెట్రో స్టేషన్ ఉంది. అక్కడికి మనకి ఆటో దొరికిద్ది, మెట్రో కూడా దొరికిద్ది. వెళ్దాం పదండి. హోటల్ ఆశ్రమ్ వ్యూ, ఇదే హోటల్ లాస్ట్ టైం నేను ఉన్నది. మీరు ఎవరన్నా ఢిల్లీ వస్తే ఈ హోటల్కి రండి. అక్కడ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు చూడండి, ఆ మొబైల్ నెంబర్ కాల్ చేయండి. ఈ హోటల్లో చాలా తక్కువ ప్రైస్ ఇస్తున్నారు, చాలా కొత్త హోటల్. ఎందుకంటే ప్రమోషన్స్ కోసమని తక్కువ ప్రైస్ ఇచ్చేసి అమ్ముతున్నారు అనమాట. మీరు ఎవరైనా వస్తే ఈ హోటల్ కాంటాక్ట్ అవ్వండి. ఢిల్లీ సిటీ సెంటర్లోనే ఉంది ఇది పైగా. ఇప్పుడు మనం మెట్రో స్టేషన్ దగ్గరకు వచ్చాం. ఇప్పుడు ఈ మెట్రో నుండి మనం ఇండియా గేట్కి వెళ్దాం అనమాట.
इंडिया गेट जाना है हाँ एक మెట్రో టికెట్ అయితే తీసుకున్నా ఆశ్రమ్ స్టాప్ నుండి కేంద్రీయ సచివాలయ్ సో అక్కడికి కేవలం 20 రూపాయలే అనమాట సో ఓన్లీ 20 రూపీస్ మెట్రో తీసుకున్నా చూడండి ఇది చెక్-ఇన్ బ్యాగ్ చెకింగ్ అనమాట సో దానికి ఎంత లైన్ ఉంది అక్కడ నుండి మనం లోపలికి వెళ్ళాలి మెట్రో స్టేషన్కి పోయి లైన్లో నిలబడదాం రండి ఇక్కడ రైట్ సైడ్లో ఎన్ని టికెట్ వైండింగ్ మెషిన్స్ ఉన్నాయి చూడండి అంటే కౌంటర్లో కాకుండా మనం ఇక్కడనే కావాలంటే టికెట్లు మనంతట మనమే ప్రింట్ చేసుకోవచ్చు పేమెంట్ చేసి ఇంత పెద్ద మగవాళ్ళ లైన్లో ఆ లైన్లో ఒక అమ్మాయి నిలబడి ఉంది ఆ అమ్మాయికి తెలియలే అక్కడ రైట్ సైడ్లో అమ్మాయి ఉంది తెలియక పాపం ఇప్పటిదాకా మగవాళ్ళు నిలబడి అదంతా ఖాళీ ఉండేసరికి ఇప్పుడు వెళ్తుంది ఆ అమ్మాయి పాపం ఇది టికెట్ ఇక్కడ పెట్టాలన్నమాట స్కాన్ చేస్తుంది స్కాన్ చేసిన తర్వాత డోర్ ఓపెన్ అవుతుంది మన లోపలికి వెళ్ళిపోయేది ఇందాక మనం అక్కడ నిలబడ్డది ఇప్పుడు మనం బేస్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ వెళ్తున్నాము మెట్రో స్టేషన్కి ఎక్కేటోళ్ళకి ఉంది కానీ ఎస్కలేటర్ దిగేటోళ్ళకి లేదు అవసరం లేదు ఎక్కేటోళ్ళకి కష్టం కదా జనవరి 26 వస్తుంది కదా రిపబ్లిక్ డే అందువల్ల అంట ఈ చెక్కింగ్ ఈ బ్యాగ్స్ అంత లైన్ లేదంటే ఢిల్లీ మెట్రో ఈ రకంగా బ్యాగ్స్ చెక్ చేయాలా ఇంత పెద్ద లైన్ నిలబడాలంటే అసలు ఢిల్లీ మెట్రోలో ఉండే క్రౌడ్కి వేల లక్షల మంది రోజుకి వస్తుంటారు కదా అందరికీ ఇట్లా లైన్లో నిలబెట్టి బ్యాగులు చెక్ చేయాలంటే ఎయిర్పోర్ట్లో చెక్ చేసినట్టుగా అసలు అవన్నీ పని సో నేను అదే అనుకున్నాను వచ్చినప్పుడు ఏంది ఇంత తక్కువ మంది జనం ఉన్నారు అయినా కానీ ఇంత టైం అవుతుంది మరి ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు ఎట్లా అని అనుకుంటే జనవరి 26 రిపబ్లిక్ డే వస్తుంది కాబట్టి కొంచెం స్ట్రిక్ట్గా చేస్తున్నారు అంతే ఇంకేం లేదు చూడండి ఇప్పుడు మనం వచ్చాం ఢిల్లీ మెట్రో సో ఇది ఆశ్రమ్ స్టేషన్ అనమాట చూడండి ఇదంతా మొత్తం ఫెన్సెస్ ఉంటారు మన బెంగళూరులో ఉన్నట్టు ఓపెన్ ఉండదు మొత్తం డోర్లే సో అక్కడ ట్రైన్ వచ్చి ఆగిన తర్వాత డోర్లు ఓపెన్ అవుతాయి సేఫ్టీ కోసం బెంగళూరు మెట్రో మీరు గమనించుంటే వెళ్ళిన వాళ్ళు మధ్యలో 2 ట్రాక్లు ఉంటాయి అటుపక్క ఇటుపక్క ఎక్కేటోళ్ళు ఇటుపక్క ఉంటారు అటుపక్క ఎక్కేటోళ్ళు అటుపక్క ఉంటారు కానీ ఢిల్లీలో అట్లా కాదు ఇటుపక్క అయినా జనాలు మధ్యలో ఉంటారు ప్లాట్ఫామ్లు మాత్రం అటు ఇటు ఉంటాయి అర్థమవుతుందా సో ఇప్పుడు మెట్రో వస్తుంది సో మధ్యలో జనాలు ఉంటారు అటుపక్క ఒక మెట్రో ఇటుపక్క ఒక మెట్రో సో అటుపక్కైనా ఇటుపక్కైనా జనాలు మాత్రం సెంటర్లోకి వస్తారనమాట ఇది యాక్చువల్లీ నాకు కొంచెం నచ్చింది బెంగళూరు మెట్రో అట్లా కాదు సెంటర్లో రెండు లైన్లు ఉంటాయి మెట్రోలు పోవడానికి జనాలు అవతల కొంతమంది యువతలు కొంతమంది ఉంటారు మధ్యలో ఇటుపక్క అటుపక్క రాలేరు అనమాట రెండు డోర్లు క్లోజ్ అయినాయి ఎంత ఫాస్ట్గా పికప్ అయింది చూడండి బండి కళ్ళ ముందే వెళ్ళిపోయింది అవును వీడియో చేసుకుంటున్నా అసలు అదే మెట్రో కదా నేను ఎక్కాల్సింది అసలు నాకు తెలియదు అటుపక్క మెట్రోనా నేను ఎక్కాల్సింది లేదు ఇటుపక్క మెట్రోనా ఎక్కాల్సింది అసలు అది చూసుకోవట్లేదు నేను అసలు అప్పుడు వీడియో తీస్తున్నా మోస్ట్లీ అదేనేమో నేను ఎక్కాల్సింది ఇటుపక్క పోద్ది ఓ దీనమ్మ జీవితం సరే నెక్స్ట్ మెట్రో వస్తుందిలేండి ఏం పర్లేదు కానీ కొంచెం కూడా చింతలేదు అసలుకి ఇదేనా నేను ఎక్కాల్సిన మెట్రో అనేసి కొద్దిగా కూడా చింతలేదు వీడియోలోనే పడున్నా బాగుంది మెట్రో స్టేషన్ చూడండి ఆశ్రమ్ మెట్రో స్టేషన్ వీడియో చేసుకుంటున్నా అసలు నేనే పట్టించుకోవట్లేదు అసలు ట్రైన్ వచ్చింది ఎక్కాలి కదా అని జ్ఞానమే లేదు చెయ్యక వీడియో చేసుకుంటున్నా వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ట్రైన్కి వెంటనే ఎక్కేద్దాం ఫస్ట్ తెలుసుకుందాం ఇటుపక్క లేదా ఇటుపల్లకి లేదా చూద్దాం రండి ఇప్పుడు నేనే చెప్తా ఎవరిని అడగాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇటుపక్క మౌజ్పూర్ ఉంది ఇటుపక్క వచ్చేసరికి పోలీస్ పార్క్ అని ఒకటి ఉంది సో నేను తెలుసుకుంటా ఇప్పుడు ఎటుపక్క పోవాలనేది నాకు తెలిసిద్ది ఉండండి మొబైల్లో చూసి చెప్తా ఎంత ఫాస్ట్ పికప్ చూసినరా గాలి మొహానికి కొడుతుంది అంత కళ్ళ ముందున్న ట్రైన్ అట్ట ఫాస్ట్ మొహానికి కొట్టేంత గాలి ఒక్కసారిగా సో ఇప్పుడు ఇక్కడ ఈ ఆశ్రమ్ స్టేషన్ నుండి ఇటుపక్క వచ్చే ట్రైన్లేమో మజ్లిస్ పార్కుకు పోతాయి ఓకే అటుపక్క నుండి ఇటుపక్క వెళ్ళే ట్రైన్స్ ఏమో మౌజ్పూర్ బాబర్పూర్ అనే స్టేషన్స్ పోతాయి సో వీటిని బట్టి మనము ఇండియా గేట్కి ఎట్లా పోవాలనేది మొబైల్లో చూసి తెలుసుకోవచ్చు మెట్రో వస్తుంది చిమ్మ చీకట్లో ఉండి వస్తుంది చూడండి
ఈ ట్రైన్లో జనాలు కొద్దిగా ఎక్కువ ఉన్నారు. ఇలా అవుతూ ఇంకా జనాలు ఎక్కువ అవుతారు అనమాట. ఇంకా లగేజ్ చూడండి 3, 2, 1 స్పీడ్ అందుకుంది. అయ్యో వెళ్ళిపోయింది చూడండి, ఎంత దూరం వెళ్ళిపోయింది. సెకండ్స్లో చూడండి ఎంత దూరం వెళ్ళిపోయింది, కనపడలేదు చూడండి. గమనించిండ్రా? నేను జస్ట్ అట్లా 2, 3 అట్లా సెకండ్స్ లెక్క పెట్టేసరికి వెళ్ళిపోయింది చూడండి ఎంత స్పీడ్ ఉందో. బెంగళూరు మెట్రో కూడా నేను చాలా ట్రావెల్ చేస్తాను, కానీ ఇంత స్పీడ్ అనిపించలేదు బెంగళూరు మెట్రో. పైగా స్టేషన్ కూడా మంచిగా అనిపించింది. 2 పక్కల రైల్వే ట్రాక్స్, సెంటర్లో ప్యాసింజర్స్ నిలబడచ్చు, అటుపక్క ఇటుపక్క కాకుండా. ఇదిగోండి గైస్, ఆశ్రమ్ స్టేషన్లో నఫేద్, సిద్ధార్థ్ ఎంక్లేవ్, జీవన్ నగర్ అని చూసినా ఇటుపక్క వెళ్ళే ట్రైన్ ఎక్కాలన్నమాట. సో ఇప్పుడు మనం ఎక్కాల్సిన మెట్రో కూడా ఆల్మోస్ట్ వస్తుంది చూడండి. ఇప్పుడు ఈ మెట్రో మనం ఎక్కిపోదాం. చూడండి గుహలో వస్తుంది, అంతా అండర్ గ్రౌండ్ ట్రైన్ ఇక్కడ. వచ్చేసింది. ఇప్పుడు మనం ఎక్కాల్సింది గేట్ కూడా ఇక్కడనే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నిలబడదాం. కరెక్ట్గా డోర్కి, ఈ ఓపెన్ అయ్యే డోర్కి కరెక్ట్గా దగ్గరలో ఓపెన్ అయింది చూడండి. మా జనాలు ఎక్కువ ఉన్నారు అయ్యా. వెళ్ళిపోదామా? సరే వెళ్ళిపోదాం పదండి. ఇందాక మెట్రోలో ఖాళీగా ఉండే, ఇప్పుడు జనాలు సడన్గా ఎక్కువ ఉన్నారు చూడండి. జనాలు ఎంతమంది ఉన్నారు. ఫస్ట్ సేఫ్టీ డోర్స్ క్లోజ్ అయినాయి, తర్వాత ఇది క్లోజ్ అయింది. ఖాళీ ప్లేస్లోకి వెళ్ళిపోదాం. మెట్రో కాసేపు స్టేషన్లో హోల్డ్ చేస్తారంట, ఎందుకంటే మోస్ట్లీ సిగ్నల్ లేదని. సో సాధారణంగా నేను బెంగళూరులో ఎక్కడ చూడలేదు మెట్రోలు ఆగిపోవడము. సో ఈ స్టేషన్లో మాత్రం కొంచెం సేపు డిలే ఉంటుంది అంటారు. అంటే ముందు మోస్ట్లీ ఆల్రెడీ ఒక మెట్రో ఉంటుంది. సో సిగ్నల్ దొరక్క ఇప్పుడు ఈ మెట్రోని కాసేపు ఇక్కడనే ప్లాట్ఫామ్ మీదనే ఆపేస్తారు. చూడండి స్టేషన్లో ఇప్పుడు మనం ఉన్నది ఇది ఆశ్రమం. సో ఇక్కడ నుండి ఇప్పుడు మనం ఎక్కడికి పోవాలనేది చూసుకోవచ్చు. వాడే అమ్మ ఎంత తొందర మార్చేస్తాం. ఎక్స్క్యూజ్ మీ, आपको ना राजगीर गार्डन चेंज करना पड़ेगा. ఇప్పుడు మనం ఎల్లో లైన్ దగ్గర దిగామన్నమాట. సో ఈ మెట్రో దిగి ఇది ఎల్లో లైన్ జంక్షన్ అనమాట. అంటే లైన్స్ ఉంటాయి కదా మెట్రోలో. ఇప్పుడు మనం ఎల్లో లైన్కి వెళ్ళాలి. టువర్డ్స్ ఎల్లో లైన్ అని చూసిండ్రా. ఇప్పుడు ఈ లైన్ వదిలేసి మనం ఇది మోస్ట్లీ గ్రీన్ లైన్ అనుకుంటా. సో టువర్డ్స్ ఎల్లో లైన్ మనం అటు పక్క పోవాలి. మీకు ఒక విషయం చెప్పాలంటే జనాలకి ఇక్కడ ఉండేటోళ్ళకి మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్కి అసలు ఎలా పోవాలని తెలియట్లేదు. ఏది కూడా వాళ్ళకే అంత కన్ఫ్యూజన్ అయిపోతుంది. ఎవరిని అడిగినా కానీ తెలీదు ఉండు అనేసి మొబైల్ తీస్తాను మ్యాప్లు చూడడానికి. వాళ్ళు కూడా మొబైల్ తీసి చూస్తానుండు, అయ్యో ఇది ఇట్లా అది ఎట్లా పోవాలా, ఇండియా గేట్కి ఎట్లా పోవాలని అడిగితే ఇండియా గేట్ దగ్గర ఉండే మెట్రో స్టేషన్ ఏంటి చెప్పు అని నన్ను అడుగుతుండ్రు. మళ్ళీ ఇంత కన్ఫ్యూజన్స్ అంత మాత్రం తెలియదు ఉంటారు. అట్లని అందరికీ తెలియదు అనట్లేదు, చాలామందికి తెలిసే ఉంటుంది. కాకపోతే నేను అడిగిన 5గురికి తెలియకపోవడం ఏంది. పైగా వాళ్ళు సీనియర్ సిటిజన్సే, వాళ్ళు అంత యంగ్స్టర్స్ కూడా కాదు, పెద్దోళ్ళే. ఇక్కడ ఉండేటోళ్ళకి ఎవరికి ఏమి తెలీదు, నాకే అన్ని తెలుసు అని అనట్లేదు. కానీ నేను అడిగిన అంతమంది జనాలకి ఎలా వెళ్ళాలో తెలియదు. లాస్ట్లో ఇక్కడ దాకా వచ్చాను ఈ స్టేషన్లో. ఈ స్టేషన్ నుండి మనం ఎల్లో లైన్ మార్చాలన్నమాట. ఎల్లో లైన్కి ఎలా పోవాలో ఎస్కలేటర్ ఎక్కడ ఉందో తెలియదు.
ఎవరిని అడిగినా తెలియట్లేదు. కానీ ఒక్కరిని అడిగినా వాడు టక్కుమని స్ట్రైట్ పో, రైట్ తీసుకో, ఎస్కలేటర్ వస్తుంది, అక్కడ కింద పోతే ఇంకో లైన్ వస్తుంది అన్నాడు. సో తెలిసిన వాళ్ళకి చాలా బాగా తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళకి అసలు ఏం తెలియదు. సో నేనంటే ఫస్ట్ టైం వచ్చినా కాబట్టి నాకు తెలియదు. అలాగే ఇక్కడ చాలామందికి చాలా తెలియదు. తెలిసిన వాళ్ళకి మాత్రం అన్నీ తెలుసు. ఢిల్లీ కంపేర్ చేసుకుంటే బెంగళూరు క్రౌడ్ తక్కువ కదా, అలాంటిది మెట్రో కంపేర్ చేసుకుంటే ఢిల్లీ కంటే బెంగళూరు ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. సో బెంగళూరు ట్రాఫిక్ అయినా ఎక్కువే, మెట్రో అయినా ఎక్కువే, అన్నీ ఎక్కువే. ఇవేందో ఈ పెయింట్స్ భలేగా ఉన్నాయి, వెరైటీగా మంచి గ్లాసీ ఫినిష్తో ఉన్నాయి. ఇది ఎల్లో లైన్ దారి అన్నమాట. ఇది వేరే మెట్రో, అది వేరే మెట్రో లైను, ఇది వేరే మెట్రో లైను. టువర్డ్స్ సమైపూర్ బద్లీ, సారీ ఇటేమో టువర్డ్స్ మిలేనియం సెంటర్ గురుగ్రామ్. ఇది మళ్ళీ కొంచెం చేంజ్ ఉంది, మెట్రో కొంచెం పాతది అనుకుంటా ఇందాక చూసిన లైన్ కంటే. ఇక్కడ గేట్లు లేవు, అన్నీ డైరెక్ట్ ఓపెన్ అన్నమాట. పై ఇంతకుముందు మనం మెట్రో చూసినట్టుగా గేట్లు లేవు. ఇది పాత మెట్రో, అందుకనే అట్లా డెవలప్ చేయలేదు, ఇది కొంచెం పాతగా ఉంది. నా వెనక మెట్రో వచ్చింది. సో వెనక చూస్తుండొచ్చు ఏమని సమైపూర్ బద్లీ అని చూసిండ్రా. సో ఈ మెట్రో సమైపూర్ బద్లీకి వెళ్ళే మెట్రో ఎక్కేస్తే సెంట్రల్ సెక్రటేరియట్ అనే స్టాప్ ఒకటి వస్తుంది. ఆ స్టాప్లో దిగితే అక్కడ నుండి ఇండియా గేట్ దగ్గర అనమాట. పదండి పోదాం. ఓయమ్మా క్రౌడ్ చూడండి అయ్యా, ఓయమ్మా దీంట్లో ఎట్టెక్కగలము. ఓ నాయన క్రౌడ్ చాలా ఉంది. ఓయమ్మా బెంగళూరే బెటర్ అయ్యా, సారీ అయ్యా, బెంగళూరే బెటర్. బెంగళూరు మెట్రో కొంచెం ఇంత ఇట్లా ఉంటుంది, స్పేషియస్గా ఉంటుంది. నేనేదో ఒకటే పక్క లైన్ చూసి అనుకున్నా కానీ ఢిల్లీలో క్రౌడ్ తక్కువని, కానే కాదు. బెంగళూరు కంపేర్ చేసుకుంటే ఢిల్లీలో చాలా ఎక్కువ క్రౌడు. మెట్రో బెంగళూరుతో కంపేర్ చేసుకుంటే ఢిల్లీ మెట్రో చాలా క్రౌడ్, ఓవర్ క్రౌడెడ్ అనమాట. నేను అనుకున్నా ఫస్ట్లో ఆ లైన్ చూసి చాలా తక్కువ అనుకున్నా, కాదు. ఈ ఢిల్లీ మెట్రో చాలా ఓవర్ క్రౌడెడ్. ఇది మెయిన్ ఎల్లో లైన్ చూడండి. ట్రైన్లు పోయిన తర్వాత కూడా జనాలు ఎట్లా తొక్కిసలాటకి ఎట్లా వస్తున్నారు. ఫుల్ జనాలు ఉన్నారు. ఇది కొంచెం తక్కువ అనిపిస్తుంది, ఇది నెక్కేస్తున్నాయ్యా. సో ఇప్పుడు బేసికలీ మనం ఇది జోర్ బాగ్ దగ్గర ఉన్నామన్నమాట. గ్రీన్ లైట్ వెలుగుతుంది చూడండి, ఇది స్టేషన్ వస్తుంది. నెక్స్ట్ లోక్ కళ్యాణ్ మార్గ్ వస్తుంది, దాని తర్వాత ఉద్యోగ్ భవన్ వస్తుంది, దాని తర్వాత సెంట్రల్ సెక్రటేరియట్ వస్తుంది. సో ఈ సెంట్రల్ సెక్రటరీలో గ్రీన్ లైట్ వెలిగినప్పుడు మన దిగాల్సిన స్టేషన్ వచ్చిందని అర్థము. సినిమా ఇండస్ట్రీ అనేది ఎదిగితే ఆ స్టేట్ కొద్దిగా మంచిది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ ఢిల్లీ మెట్రోలో వెళ్తున్నప్పుడు దిగాము, ఇప్పుడు మళ్ళీ కొంచెం సిస్టమ్ మారింది. సో ఇది వచ్చేసరికి సెంట్రల్ సెక్రటేరియట్. ఎవరైనా ఢిల్లీలో ఇండియా గేట్ రావాలనుకుంటే వాళ్ళు ఎల్లో లైన్ మెట్రో ఎక్కి సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టాప్లో దిగితే ఇండియా గేట్ వెళ్ళడానికి నియరెస్ట్గా ఉంటుంది. ఓకేనా. ఇందాక మెట్రోలో సినిమా గురించి ఏదన్నా కదా, ఏంటంటే అంతమంది క్రౌడ్లో కొంతమంది చాలామంది రీల్స్ చూస్తున్నారు. ఆ రీల్స్లో అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 యొక్క సినిమాలు, ఆ పాటలు వస్తున్నాయి అన్నమాట. సో సినిమా ఇండస్ట్రీ గ్రోత్ అయితే కేవలం మా హీరోకి ఏదో ప్రొడ్యూసర్కో లాభమే కాకుండా ఏ సినిమా ఏ స్టేట్ నుండి వచ్చిందో ఆ దేశ ప్రజలకు కూడా కొంచెం ఒక చిన్న ప్రౌడ్ ఫీలింగ్ అనేది ఉంటుంది కదా.
ఇప్పుడు మనం సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్ నుండి మనం ఎగ్జిట్ అయిపోదాం ఇండియా గేట్ చూడడానికి. ఈ టికెట్ని మనం ఇలా పెడితే స్కాన్ చేసుకుంటుంది. స్కాన్ అయిపోయింది, గేట్ ఓపెన్ అవుతుంది. గేట్ ఓపెన్ అయిన తర్వాత బయటికి వెళ్ళి ఇండియా గేట్ చూడడానికి వెళ్దాం. ఇప్పటిదాకా అండర్ గ్రౌండ్ మెట్రోలో ఉండి ఇప్పుడు బయటకు వస్తే ఒకలాగా అనిపిస్తుంది. వచ్చేసాం బయటికి. ఇది చూడండి ఎక్కడికి వచ్చామో, కృషి భవన్. మనం చూస్తూ ఉంటాం కదా టీవీలో, అది ఇది. ఇక ఇక్కడ నా వెనక కృషి భవన్ ఉంది, అది కృషి భవను. దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అక్కడ ఉంది చూడండి ఉద్యోగ భవన్. ఇక్కడ సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్ బయటకు వస్తే కృషి భవను, అటుపక్క ఉద్యోగ భవను. అలా స్ట్రైట్ కొద్ది ముందుకు పోతే ఇండియా పార్లమెంట్ ఉందన్నమాట. ఇండియా పార్లమెంట్, దాని పక్కన పాత పార్లమెంట్ కూడా ఉంది అనమాట. సో అలా స్ట్రైట్ పోయి లెఫ్ట్ పోవాలా ఇండియా పార్లమెంట్ చూడడానికి. ఇండియా పార్లమెంట్ చూపిస్తారండి. అతను నా దగ్గరకు వచ్చి మాట్లాడిండు, ఏం చేస్తున్నావు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అని చెప్పిన. ఇన్స్టాగ్రామ్ చేస్తా, యూట్యూబ్ చేస్తానంటే నాకు కూడా ఉన్నాయి 1,00,000 ఫాలోవర్స్ ఉన్నారు నాకు, నేను కూడా చేస్తాను అనేసి నవ్వుకుంటూ పోతాను. దగ్గర చాలా మంది పోలీసులు ఉన్నాయి, ఎందుకంటే ముందే పార్లమెంట్ ఉంది. ఇది వచ్చేసరికి ఇది రైల్ భవన్ అనమాట. ఇగో రైల్ భవన్ అంటే ఇగో వందే భారత్ చూడండి. కోతి ఓయ్ ఒకసారి హాయ్ చెప్పు. హలో ఓయ్ హాయ్ చెప్పు ఒకసారి. చాలానే ఉంది నీకు వందే భారత్. సో ఇదే రైల్ భవన్, అందుకే ఇక్కడ పెట్టింది అనమాట వందే భారత్. సో ట్రైన్స్ కనిపెట్టిందంతా మొత్తం మెయిన్ ఇదనమాట. రైల్ భారత్ మొత్తం సెంట్రల్ యూనిట్ ఇది, అందుకే వందే భారత్ యొక్క మోడల్ని ముందు ఇక్కడ పెట్టిండ్రు డిస్ప్లేకి. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం చెప్పండి, ఇండియా పార్లమెంట్. ఇండియా పార్లమెంట్ చూసాం కదా, అదే మోదీ గారు కొత్తగా కట్టించిన ఇండియా పార్లమెంట్ అది. దాని పక్కనే పాత పార్లమెంట్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఇది చూడండి, కొత్త పార్లమెంట్ పైన ఇండియా జెండా రెపరెపలాడుతుంది. ఇది శ్రమ్ శక్తి భవన్, కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా. చూడండి ఎంత పచ్చటి వేప చెట్టు, ఇంత మంచిది తెలుసా. ఢిల్లీ ఎంత వేడున్నా కానీ రోడ్డు నిండుగా పెద్ద పెద్ద వేప చెట్లు, అంతా మా ఊర్లో ఉన్నట్టుగా. చాలా మంచి క్లైమేట్ అనమాట ఇవి ఉంటే. ఇది వచ్చేసరికి ఆకాశవాణి భవన్, ఆకాశవాణి భవన్ అనమాట. రోడ్లు చూడండి ఎంత విశాలంగా ఎంత బాగున్నాయో. ఇప్పుడు మనం వెళ్తున్నది ఓల్డ్ ఇండియా పార్లమెంట్ అనమాట, పాతది ఇండియా పార్లమెంట్ దగ్గరికి. ఇదేంటి చెప్పండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అదిగోండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బిల్డింగ్ ఇది. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉండేది ఆకాశవాణి బ్రాడ్కాస్టింగ్ హౌస్, అంటే ఇక్కడ నుండి ఛానల్స్ బ్రాడ్కాస్ట్ అయ్యింది అనమాట, FM ఛానల్స్. సో మెయిన్ బిల్డింగ్ అనమాట ఇది వాళ్ళకి, ఆకాశవాణి బిల్డింగ్ ఇది. ఇప్పుడు ఇక్కడ ఈ పార్కింగ్ అని చూసిండ్రా, ఇది కొత్త ఇండియా పార్లమెంట్ పక్కన ఉండే ఈ స్పేసు కేవలం ఎంపీలకి పార్కింగ్ మాత్రమే. మనం ముఖ్యంగా చూడడానికి వచ్చింది కొత్త ఇండియా పార్లమెంట్ ఇదైతే. దాని పక్కనే ఉంది చూడండి పాత ఇండియా పార్లమెంట్. ఇదే మన 50 రూపాయల నోటు మీద కనిపించే పార్లమెంట్. ఇదే 50 రూపాయల నోటు మీద కనిపించే మన పాత పార్లమెంట్. కనపడుతుందా? లోపలికి అలో చేయరు, ఇక్కడ దాకా రానిచ్చారంతే. సో ఇది పార్లమెంటు. ఇగో ఇది కొత్త పార్లమెంటు. నరేంద్ర మోదీ ఇక్కడే ఉంటారు, ఎప్పుడు మీటింగ్లకు వస్తుంటారు అన్నమాట, సెషన్లు ఉన్నప్పుడల్లా. దాని పక్కనే కళ్యాణ్ మార్గ్లో వాళ్ళ రెసిడెన్స్. అది చూసుకోండి, అది పాత పార్లమెంట్, ఇది కొత్త పార్లమెంట్. జనాలే లేరు ఈరోజు, ఏందో నాకు తెలీదు. పార్లమెంట్, న్యూ పార్లమెంట్ బిల్డింగ్కి ఎగ్జాక్ట్గా ఎదురుగానే మెట్రో స్టేషన్ ఉంటుంది అనమాట. ఏంటిది, సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్. ఇది దీనికి ఎదురుగా, అంటే ఇటుపక్క రోడ్లో పోతే, ఇటుపక్క ఈ బిల్డింగ్ పక్కనే ఉన్న రోడ్లో పోతే ఇండియా గేట్ వస్తుంది.
ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాము, రండి. సో గాయస్ వచ్చేసాం మీరు ఇప్పుడు ఇండియా గేట్ చూడడానికి. అదిగోండి ఇండియా గేట్. యాక్చువల్లీ లోపల దాకా అలవలేదు, ఎందుకంటే జనవరి 26వ తారీఖు వస్తుంది కదా రిపబ్లిక్ డే. సో అందుకని అక్కడ దాకా అలవ్ చేయట్లేదంట, పర్ఫార్మెన్సెస్ ఉన్నాయని. లేదంటే అక్కడ దాకా పోవచ్చు ఉండే, కానీ పర్లేదులేండి. ఇంత దూరంలో చూసినా అదే ఇండియా గేట్. ఇక్కడ దాకా వచ్చినామంటేనే గ్రేట్. సో పర్లేదు. సో హ్యాపీ దట్ ఐ సా ఇండియా గేట్. చూసుకోండి మీరు కూడా. మనం అనేది ఇప్పుడు ఇండియా గేట్ చూస్తుంది కదా, ఇంకా వెంటనే లేట్ చేయకుండా బయలుదేరదాం. తొందరగా ఆఫీస్ పని కూడా ముగించుకొని తొందరగా వెళ్ళిపోదాం, ఓకేనా గాయస్. ఇండియా గేట్ దగ్గరకు వచ్చాను కదా, ఫోటోగ్రాఫర్లు మరియు చెవులో గుబులు తీసేటోళ్ళు అటాక్ చేసేసారు అనమాట. ఇప్పుడు వాళ్ళు క్లీన్ చేస్తారు. కరో భయ్య అమ్మా, క్లీనింగ్ అయితే చాలా బాగా చేస్తుండు, మంచి సాటిస్ఫాక్షన్ ఉంది. అందుకే నేను కూడా చేయించుకుంటున్నా. చెవులో గుబులు తీసేటోళ్ళు వద్దంటున్నా పట్టుకొని క్లీన్ చేస్తా ఉన్నారు. రెండు మూడు డ్రాప్లు వేసిండ్రు, అది లిక్విడ్ అన్నమాట. मोदोपन सर అక్కడ చూడండి గుబులు ఎంత వచ్చింది. ఓ అమ్మ, అసలు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని. ఓ అమ్మ, అంత గుబులు ఎట్లుంది అసలుకి. మీరు కూడా చేయించుకోండి ఎప్పుడన్నా. ఇట్లాంటి వాళ్ళు సీనియర్స్ తగిలితే చాలా మంచి క్లీన్ చేస్తారు. ఎక్సలెంట్ సాటిస్ఫాక్షన్ అబ్బా, మంచి సాటిస్ఫాక్షన్ ఇట్లా. ఎందుకంటే మనం సాధారణంగా ఎప్పుడు చేసుకోం కదా, చేసుకున్న పైన చేసుకుంటాము. और एक बार सही है. ఈ అన్న చెవులు క్లీన్ చేసినాడు. కిतना हुआ 400 क्या 400 ఇండియా గేట్ ప్రైస్ అయ్యేది 400 అంట చెవులో క్లీన్ చేసినందుకు. 100 రూపాయలు ఇస్తున్నా, తీసుకో. అబ్బా, ఇండియా గేట్ రావడం అయింది, ఇండియా గేట్ చూడడం అయింది, చెవులో గుబులు తీసుకోవడం అయింది, ఫోటోలు కూడా దిగడం అయింది. ఫోటో గుబులు తీసిన వాళ్ళకి 100 రూపాయలు ఇచ్చాను. చాలా బాగా చేశాడు నిజంగా. 400 అడిగిండు, 100 ఇవ్వను, నాకు తెలుసు ఎంత ఇవ్వాలో. 50 రూపాయలు ఇచ్చేటోడిని. ఓడి అబ్బా, 50 రూపాయలు ఇచ్చేటోడిని, కానీ అంత ఇవ్వం, 400 ఎవరు అనేసి 100 ఇచ్చినా పోతే పోనీ అని. క్లీనింగ్ బాగా చేశాను కాబట్టి. సరే గైస్, ఇండియా గేట్ అయితే చూసారు కదా, మరి బయలుదేరదామా మనం వేరే లొకేషన్కి. మన ఆఫీస్ పని కూడా వెయిటింగ్ వాళ్ళు. సో వెళ్ళేసి టక్కున ఆఫీస్ పని ముగించుకొని మనం రిటర్న్ అక్కడ నుండి ఇంకో చోట ఆఫీస్ పని ఉంది, 2 చోట్ల ఉన్నాయి ఆఫీస్ పనులు. ఆ 2 ముగించుకొని ఆ తర్వాత మిగతా ఏం చేయాలో ఆలోచించుకొని మనం బయలుదేరదాం, ఓకేనా. నా చెవిలో గూగుల్ తీసుకున్నాడు, అదేమి రియల్గా తీయలేదు వాడు. యాక్చువల్లీ అక్కడే చెవిలో పక్కన పెట్టినట్టుగా నటించి లోపల నుండి కొద్దిగా క్లీన్ చేసి తర్వాత దాన్ని లాగిండు. ఇది ఎందుకంటే నేను వీడియో రికార్డ్ చేసిన, కావాలంటే మీకు కూడా చూపిస్తా చూడండి. వాడు పెట్టింది అది నిజంగా నా చెవిలో నుండి వచ్చింది కాదు, వాడే పెట్టి వాడు తీసినట్టుగా నటించిండు. అయినా కానీ నేను 100 రూపాయలు లెక్క చేయను, వాడు అక్కడే ఉన్నాడు. పైగా 400 అడిగిండు. ఇట్లాంటి మోసపోకండి, నేను 100 రూపాయలు ఇచ్చిన. పైగా నేను 100 రూపాయలు లెక్క చేయను కాబట్టి పోతే పోనీ అని క్లీన్ చేసాను కదా అని ఇచ్చేసిన.
కాబట్టి మనోళ్ళు ఎవరైనా పక్కన ఉంటే వాళ్ళు చూస్తుంటారు కాబట్టి అప్పుడు ఇట్లాంటి మోసపోము. కానీ ఒంటరిగా ఉన్నా కదా రికార్డ్ చేసుకోబట్టి నాకు అది కూడా తెలిసింది. పెద్ద మోసమేం కాదు, కాకపోతే ఇట్లాంటి చిల్లర మోసాలు ఉంటాయి. మీరెవరు మోసపోకండి. నేనే మోసపోయినా నాకు అనిపించలే, నేను కూడా కావాలని పోతే పోనీ అని 100 రూపాయలు ఇచ్చేసిన. చెవులు అయితే క్లీన్ చేసిండు, మొత్తం నా చెవులు ఉండి వచ్చింది కాదు, చెవులు క్లీన్ చేసిండు కొద్దిగా లిక్విడ్ వేసి, అందుకని ఇచ్చేసిన 100 రూపాయలు పోతే పోనీ అని. పని ముగించుకొని ఇక్కడ నుండి రెడ్ ఫోర్ట్ చూడడానికి బయలుదేరాను. మనకి అక్కడనే లెఫ్ట్ సైడ్ తెలంగాణ భవన్ మరియు ఆంధ్ర భవన్ మన బిల్డింగ్లు ఉంటాయి కదా, సో పార్లమెంట్ సంబంధించిన అక్కడనే లెఫ్ట్ సైడ్లో పోయినాయి. ఇప్పుడు మనం వచ్చాం రెడ్ ఫోర్ట్ చూడడానికి. చూడండి, పాత సినిమా మహేష్ బాబుది వేణు మాధవ్ది ఒక కామెడీ జరిగింది కదా, అది అక్కడే లొకేషన్, అక్కడే జరిగింది, దాని ఎగ్జాక్ట్లీ ముందే. సో ఇప్పుడు మనం రెడ్ ఫోర్ట్ అంటే లాల్ కిలా కూడా చూడడం అయిపోయింది. చూసినమా అంటే ఏదో పేరు కోసం చూడడానికి వస్తాం, కానీ ఇక్కడికి వస్తే ఇక్కడ దీన్ని చూస్తే వచ్చి మనకి మునిగేది ఏం లేదు, రాకపోయినా మునిగేది ఏం లేదు. అంతే కదా? కరెక్టే కదా? కరెక్టే అని చెప్పండి. हाय गाइस। हाय भाई, आपका नाम क्या है? आई एम अजय। अजय, आपका नाम क्या है भैया? गोविंद भाई कहाँ से? बिहार। नाम है बिहार से। हाँ, राहुल। अरे बिहार में मेरा बेस्ट फ्रेंड है भैया, रवि। हाय रे, तुम्हारा गाँव लोग रवि को हाय बोलो। रवि भाई हेलो। रवि भाई बढ़िया होंगे आप? रवि भाई बिहार से है, मेरा बहुत बेस्ट फ्रेंड है, वो भी बेंगलुरु में रहते मेरे साथ में। देखो रे रवि, बिहारी लोग तुम्हारा फ्रेंड लोग रे, भाई लोग मिला रहे లాల్ కిలా का पास में। సో గైస్ ఏంటంటే ఇక్కడికి పేరు కోసం వచ్చినమా చూసినమా అంటే చూసినామా అంతే, కానీ ఫ్యామిలీ తోటి ఫ్రెండ్స్ తోటి రావడానికి బాగుంటుంది, కానీ వస్తే ఇక్కడ పెద్దగా ఏం చూసేదేం లేదు. అది కొద్దిగా బాగుంది చూడడానికి, ఫోటోలు దిగి పోవడం అంతవరకే. సో ఆన్ ద వే వీళ్ళు కూడా యూట్యూబర్సే నాకు కలిశారు, వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తున్నారు. సో చాలా మంచి ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు కాబట్టి హాయ్ చెప్పాను. ఓకే బాయ్, హాయ్ బోలో. ఆల్మోస్ట్ చీకటి అవబోతుంది. ఇక్కడ నుండి మన ఆఫీస్ పని దగ్గరే. సో ఇప్పుడు మనం అక్కడికి పోదాము పని చూసుకోవడానికి. ఇదేంది చౌమీన్ తీసుకున్నా, నాకైతే అంతేం టేస్ట్ నచ్చలేదు, కానీ ఇక్కడ వాళ్ళు బాగా తింటారని చూస్తే టేస్ట్ ఏం నచ్చలేదు. సో దాని తర్వాత మెట్రో తీసుకున్నాను, మళ్ళీ ఆఫీస్ పని మీద బయలుదేరాను. సో మెట్రోలో ఈ పిల్లోడు చూడండి ఎలా స్మైల్ ఇస్తాడో. ఉన్న స్టేషన్ నుండి తుగ్లకాబాద్ స్టేషన్ పోవడానికి ఇంకా 10 స్టేషన్లు దాటితే అప్పుడు తుగ్లకాబాద్ వస్తుంది. అప్పుడు ఈ గ్రీన్ కలర్ కాస్త ఇలా ఆరెంజ్గా బౌన్స్ అయిద్ది అనమాట, అప్పుడు మనం దిగాల్సిన స్టేషన్ వచ్చినట్టు. ఇంకొక 1 అవర్ పట్టిద్ది. మొబైల్ ఛార్జింగ్ తక్కువ ఉంటే ఛార్జింగ్ కూడా పెట్టుకున్నాను అనమాట. మెట్రోలో మనకి ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఉంటాయి. వచ్చింది మనం దిగాల్సిన తుగ్లకాబాద్ మెట్రో స్టేషన్. సో ఇప్పుడు ఇక్కడ నుండి మనం దిగి బయటికి పోదాం, ఆటో తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. మెట్రోలో ఢిల్లీని మించిన సిటీ ఏదన్నా ఉందా అంటే అసలు లేదనే చెప్తాను. ఎందుకంటే ఒకసారి మీరు ఢిల్లీ రావాలి, మెట్రో ఎక్కాలి, ఎంత కన్వీనియంట్గా ఉందంటే ప్రతి సిటీ నుండి ప్రతి సిటీ వెళ్ళేటట్టుగా ఎన్ని లైన్లో మెట్రో ఉందంటే అంతా అండర్ గ్రౌండ్, ఎక్కడో కొంచెం వరకే పైకి వస్తుంది, మిగతాదంతా అండర్ గ్రౌండ్. రెడ్ లైన్, బ్లూ లైన్, గ్రీన్ లైన్, ఎల్లో లైన్ అనేసి వైలెట్ లైన్, చాలా లైన్లు. ఎంత కన్వీనియంట్, ఎంత ఈజీ, ఎంత తక్కువ ప్రైజు అండ్ ఎంత స్పీడు, ఎంత తొందరగా ఏ సిటీ నుండి ఎక్కడికి కావాలన్నా కానీ వెళ్ళిపోవచ్చు. నిజంగా వన్ ఆఫ్ ద బెస్ట్. బెంగళూరు నుండి చెప్తున్నా ఢిల్లీ మెట్రో ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెట్రో అంతే. ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ నుండి ఇక్కడికి రావడానికి దగ్గర 20 కిలోమీటర్లు వచ్చిన మెట్రోలో కేవలం 40 రూపాయలు తీసుకున్నాం. 40 రూపాయలకి 20 కిలోమీటర్లు వచ్చిన. కానీ దాని తర్వాత మెట్రో స్టేషన్ నుండి బయట ఒక దగ్గరలో 3 కిలోమీటర్, 2 కిలోమీటర్ల 900 మీటర్లు, 3 కిలోమీటర్లు రావడానికి ఆటో వాడు 100 రూపాయలు అడిగిండు. సో ఇంకా ఏది న్యాయం ఏది అన్యాయం చూడండి. అంత పెద్ద మెట్రో, అంత పెద్ద ప్రాజెక్ట్, 40 రూపాయలు. దాని క్వాలిటీ ఏంటి, దాని క్లాస్ ఏంటి? ఆటో వాళ్ళు ఉత్తనే 100 రూపాయలు అడుగుతారు.
సో అందుకే ఇట్లాంటి వాళ్ళది ఎందుకంటే ఓలా ఊబర్ ఇవన్నీ వచ్చి తక్కువ తీసుకోవడం వల్ల వీళ్ళకి మండేది అందుకనే. ఎందుకంటే ఇట్లాంటి మోసాలు చేయలేరు కదా. సో మీరు అర్థం చేసుకోండి, 20 కిలోమీటర్లకి 40 రూపాయలు, 3 కిలోమీటర్లకి 100 రూపాయలు అంటే అది చాలా టూ మచ్. ఇది వాడు వచ్చింది జస్ట్ 5 మినిట్స్ కాలే 100 రూపాయలు కొట్టేస్తారు. ఇట్లాంటి ఒక రోజుకి ఒక 100-200 ఇది చేస్తాడు. అట్లా ఆ లెక్కన వేలు సంపాదించుకుంటారు మోసాలు చేసి. సో ఇంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత నా కంపెనీ పని అన్నాను కదా, సో ఆ పని మీద ఏదైతే ప్రోడక్ట్ చెక్ చేయాలో దాని వెరిఫికేషన్కి అయితే వచ్చేసాను ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి. చాలా కష్టపడ్డా ఇక్కడికి వచ్చి తెలుసుకోవడానికి. చివరికి చేరుకున్నా వాళ్ళని కలిశాను. ప్రోడక్ట్స్ అన్నీ చూసి దాని క్వాలిటీ చూసి అంతా చెక్ చేసి వెరిఫై చేసుకున్నాను అనమాట. సో దీంతో నా పని అవ్వలేదు, ఇంకా వేరే చోట పోవాలి. అది మిగతా పనులు నేను రేపు చూసుకుంటాను. అవన్నీ వీడియో తీయట్లేదు. इतना पार्सल डिलीवरी कैसे ट्रेन में आ जाएगा मेरे को? बैंगलोर को कैसे भेजेगा? ऑर्डर किया तो ट्रेन में या बस में? कोरियर होता है ब्लू डॉट में. अच्छा, ट्रेन वगैरह और रिस्क नहीं लेते. अच्छा ओके. अगर आप मंगाओगे तो हम भेजने के लिए मना नहीं करेंगे. ओके. नहीं क्योंकि वो लोग क्या करते हैं, सीधा वो मारते हैं. हाँ बिल्कुल, वो केयरलेस करेगा वो. हाँ. బాడీ జార్బింగ్ అంటారు. కస్టమర్లు ఆట ఆడడానికి బాడీ జార్బింగ్. దీంట్లో చిన్న సైజు ఒకటి వస్తుంది, 3.5 అడుగులు. ఇప్పుడు నేను తీసుకునేది పెద్ద సైజు 4.5 అడుగులు. పెద్ద వాళ్ళు ఆడినా కానీ పగలవన్నమాట. ఇంకోటి ఏంటంటే వీటిలో క్వాలిటీస్ ఉంటాయి. వీటిలో అన్నీ చూడడానికి ఒకేలాగా ఉన్నా కానీ క్వాలిటీస్ ఉంటాయి. టీపీ ఒకటి ఉంటుంది, పీవీసీ ఒకటి ఉంటుంది. పీవీసీ అంటే ఎక్కువ శాతం ప్లాస్టిక్ ఉంటుంది, పగిలిపోయి క్రాక్లు వచ్చే ఛాన్సులు ఉంటాయి. టీపీయూ ఎక్కువ క్వాలిటీ మెటీరియల్ అనమాట. అది సాధారణంగా అంత తొందరగా ఇది కింద పడి అందులో మనుషులు ఎక్కుతారు అనమాట, మనుషులు దిగుతారు. సో బాడీకి వేసుకొని వాళ్ళు ఇంకో బాల్ని గుద్దుకునే ఆట అనమాట. ఇది రెఫరెన్స్ కోసం ఇంకో వీడియో పెడతాం మీకు ఎట్లా ఆడతారు అనేది. సో అలా గుద్దుకున్నప్పుడు ఈ కింద పడతారు అనమాట, వాళ్ళు అప్సైడ్ డౌన్ పడిపోతారు. అలా పడ్డప్పుడు బాడీ వెయిట్ అంతా పడ్డా కానీ ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఇది పగిలిపోకుండా లేదా క్రాక్లు వచ్చి చినిగిపోకుండా ఉండాలంటే పీవీసీ ఓకే, కానీ అంతకంటే మంచి క్వాలిటీ కావాలంటే టీపీయూ క్వాలిటీ తీసుకోవాలి. ఇది టీపీయూ క్వాలిటీ. ఇదంత ఈజీగా చిన్నగదనమాట, డ్యామేజ్ కూడా అవ్వదు, క్వాలిటీ బాగుంటుంది, కొద్దిగా సాగిద్ది కూడా. కాబట్టి ఇది బెస్ట్. పైగా ఇది 4.5 హైట్ అనమాట. ఇంకోటి వస్తుంది 3.5 హైట్. 3.5 ఫీట్ అంటే ఆల్మోస్ట్ 1 ఫీట్ తక్కువ, ఇంత ఇక్కడ నుండి ఇంత ఉంటుంది. సో అది కొంచెం చిన్నది అయింది. ఇదైతే పెద్దోళ్ళు కూడా ఆడచ్చు. సో చూశాను రియల్ వీళ్ళంతా. సో ఇది షాపు, ఇక్కడ రియల్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు వీళ్ళ మెటీరియల్ తోటి. సో ఇట్లాంటి వాళ్ళు నమ్మి మనం పేమెంట్ పంపించినా కానీ 1 లక్షలు పంపించినా 2 లక్షలు పంపించినా నమ్మకం ఉంటుంది అనమాట. ఇది రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని. ఇక్కడికి బయటకు వచ్చిన దాకా కూడా ఒక బోర్డు లేదు, ఏం లేదు, అయినా కానీ సో మనకు ఇక్కడ దిగిన తర్వాత తెలిసింది రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి మనకి ఏ డౌట్ ఉండదు. పేమెంట్ చేసినా కానీ ఇబ్బంది ఏం లేదు. బాల్స్ అయితే చాలా బాగున్నాయి హైట్గా. సో 3.5 4.5 నేను డిసైడ్ చేసుకోవాలా. దీంతోపాటు ఇంకా ఇదొక్కటే కాదు, ఇంకా కొన్ని లొకేషన్స్ ఉన్నాయి, అవి కూడా చూసుకొని ఫైనల్ కన్ఫర్మేషన్ చేద్దాం. టీపీయూ క్వాలిటీ అది ఎంత హైట్ కావాలనేది. ఓకే, మీకు అర్థం కాదు, జస్ట్ నేను ఢిల్లీకి ఏ పర్పస్ మీద వచ్చినా అనేది మీకు ఒక చిన్న రెఫరెన్స్ కోసం ఇది చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఇంకా నేను చాలా చోట్ల వెళ్తున్నా, అవన్నీ కూడా వెళ్ళి చూసుకొని ఫైనల్ కన్ఫర్మేషన్ చేస్తాను. కానీ మీకు అవన్నీ వీడియో తీయలేను, టైం వేస్ట్ అవుతుంది. మీకు ఈ ఒకటి వీడియో పెడతా. ఇంకా రేపు ఇంకా కొన్ని చోట్లకి వెళ్ళాలి, అవన్నీ నేను వీడియో తీయట్లేదు. అంతే. ఓకే, టాటా, బై. ఈ బాలూన్ వచ్చేసరికి దీని పేరు బాడీ జార్బింగ్ అంటారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా మనిషి లోపల పోయి ఇలాంటి 4-5 బాల్స్ ఉండాలన్నమాట. ఒకరిదొకరు గుద్దుకొని ఆడుకుంటారు. ఇది చూసారా, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇక్కడ ఉన్నట్టు కూడా తెలియదు. అంత చిన్న సందులో పెట్టారు, బయట ఒక చిన్న బోర్డు కూడా లేదు. సో అందుకనే అది వెరిఫై చేద్దామని ఇంత దూరం రావడం జరిగిందనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చూసారు కదా, ఎంత చిన్నగా లోపల ఎంత చిన్న గుహలాగా ఉందో. సో అక్కడికి వచ్చిన దాకా అక్కడ అసలు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ యూనిట్ ఉందని కూడా తెలియదు అనమాట మనకి. సో ఇక్కడికి వచ్చిన మెయిన్ రీజన్ ఏంటంటే అదే, వాళ్ళకి ఆ ఐటమ్స్ కానీ పంపించే కొన్ని లక్షల పేమెంట్ చేయాలన్నమాట. ఓ దగ్గర కొన్ని లక్షలు అంటే ఎంత అవుతుంది. రూమ్ తీసుకున్నా అనమాట, వర్క్ అయిపోయింది. రిటర్న్ వచ్చేసి ఢిల్లీలోనే ఒక రూమ్ తీసుకున్నా. తెలివిగా మాట్లాడి చాలా మంచి రూము, స్వీట్, అది కూడా స్వీట్ రూమ్ చాలా తక్కువకి వచ్చేట్టు తీసుకున్నాను అనమాట.
సో ఇక్కడ రూమ్ కూడా చూడండి ఎంత బాగుందో. దిస్ ఈజ్ ఎ స్వీట్ రూమ్. మంచిగా సోఫా ఉంటుంది, అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, బెడ్, టీవీ, మిర్రరు అంతా ఉంటాయి అన్నమాట. ఏం లేదు, దాని మీద బ్యాగ్ పడేసి అలా బెడ్ మీద పడిపోవడమే. అమ్మ పొద్దు నుండి చాలా ఢిల్లీలో ఎక్కడ నుండి ఎక్కడ ఆఫీస్ లొకేషన్స్ ఎక్కడో తిప్పేసిండ్రు. చాలా కష్టపడి ఎట్నో దేవుడి దయ వల్ల ఢిల్లీ మెట్రో ఉంది కాబట్టి చాలా మంచిగా ఈజీగా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మెట్రో. ఎక్కడ పెట్టినా బేస్మెంట్లోనే మెట్రో స్టేషన్స్ ఉంటాయి. చాలా శాతం అండర్ గ్రౌండ్లోనే మెట్రోస్, కొన్ని శాతం మాత్రమే పైన ఉంటాయి. మెట్రో చాలా బాగా హెల్ప్ఫుల్ అయింది. లేదంటే ఆటో వాళ్ళు 1000-2000 అడుగునేటోళ్ళు ఒక లొకేషన్ పోవాలంటే నా ట్రాఫిక్లో. అలా కాకుండా మెట్రో చాలా బాగా ఈజీగా వచ్చింది. అంత తక్కువ తిరిగినా కానీ దగ్గర 10,700 అడుగులు తిరిగిన. పొద్దున్న సరిగ్గా తిండి లేదు, ఆఫీస్ పని అయ్యేదాకా అసలు సరిగ్గా నేను తినాలని అసలు అనుకోలేదు. ఇప్పుడు రూమ్ చెక్ఇన్ చేసేసాను. ఇప్పుడు బయటకు వెళ్ళి బ్యాగ్ కింద పెట్టేసి బయటకు వెళ్ళేసి మంచిగా ఏమన్నా లైట్ తినేసి వద్దాము, ఓకేనా? సింగిల్గా రావడం వల్ల 2 బెనిఫిట్లు ఉంటాయి. ఒకటి వచ్చేసి హోటల్ రూమ్ ప్రైస్ ఒక్కరమే ఉన్నాం కాబట్టి తక్కువకి ఏమని అడిగితే తక్కువ చేసేస్తారు. రెండో బెనిఫిట్ ఏంటంటే బెడ్ మీద ఉండే 2 పిల్లోస్ మనం ఒక్కరమే యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఎత్తుగా పెట్టుకొని మంచిగా ఒక్కరమే పడుకోవచ్చు. దాంతోపాటు ట్రావెల్ ఛార్జెస్, ఫుడ్ ఎక్స్పెన్సెస్, హోటల్ బిల్స్, ఆ టికెట్, ఈ టికెట్, ఆ ఎంట్రీ ఫీజు అని ఇంకా నానా రకాల ఛార్జెస్ అన్నీ సగానికి పడిపోతాయి. రూమ్కి బయట పక్క చూస్తే ఇక్కడ చూడండి, మంచి బాల్కనీ, అంతా కిందంతా షాపింగ్, అంటే మార్కెట్, కిందంతా మార్కెట్ ఉంది. ఫుల్ హంగామా నడుస్తుంది బాగా. ఇది బాల్కనీ, ఇది మన రూమ్. సరే మనం వెళ్ళేసి తినేసి వద్దాం పదండి, ఏదన్నా బాగా ఆకలి అవుతుంది. भैया ये क्या है भैया, इसको क्या बोलते हैं? तवा चिकन, चंगेजी, कोरमा, बटर चिकन, चिकन कोरमा बोलते हैं ना? हाँ चंगेजी बोलते हैं इसको. कोई चिकन ग्रेवी बोलता है, कोई तवा चिकन बोलता है. सात कबाब चिकन लेग पीस पेस्ट पेट तंदूरी भी है, चिकन लॉलीपॉप. ఇక్కడ చూడండి ఎన్ని రకాల స్వీట్ ఐటమ్స్ ఉన్నాయో. ఇదొక స్వీట్ ఐటము, ఇదొక స్వీట్ ఐటము, ఇది చిక్కీ జుండు రౌండ్ పెద్దగా ఉన్నాయి. ఇదొక స్వీట్ ఐటము. ఇకపోతే ఈ క్లిప్స్ అన్నమాట. చాలా రకాల చూడండి. शीख कबाब है ना ये? चिकन कबाब. अच्छा ये चाहिए मुझे. कितना? हाँ वीडियो 10 पीस. उधर लॉलीपॉप है 7 पीस. 10 पीस मतलब देखने में ऐसा ही मन लग रहा है 10 पीस खाने का. उधर लॉलीपॉप है, बिरयानी है उधर. ओके ये अफगानी है, चिकन टिक्का, मलाई टिक्का. ओके तंदूरी चिकन. ओके वो चिकन लॉलीपॉप. चिकन लॉलीपॉप. कुप्पल तेप्पल వేసిన చూడండి చికెన్ లాలీపాప్. చికెన్ బిర్యానీ చూద్దాం. చికెన్ బిర్యానీ చూద్దాం భయ్యా. వేడి వస్తుంది చికెన్ బిర్యానీ. చికెన్ లాలీపాప్ నోరు ఉంటుంది, లాగించడు ఈరోజు. ఇక్కడ చూడండి ఫిష్ ఉంది, దాంతోపాటు షీక్ కబాబ్. ఏ చికెన్ అయినా భయ్యా? చికెన్ షీక్ కబాబ్ ఉంది, ఫిష్ ఉంది, గ్రిల్ చికెన్ ఉంది, అంటే పక్క తందూరి చికెన్, పక్కేమో వేడి కబాబ్ వేస్తే ఉంది. చికెన్ క్వాంటిటీస్ చూడండి, ఫుల్ క్వాంటిటీ, హెవీగా తినేటప్పుడు కూడా మస్తుగా లాగించింది. ఓ సారీ ఇది ఫిష్ ఇది. भाई हेलो हाँ जी, ఇది మళ్ళీ చికెన్ కుర్మా. अल्ताफ इनको दे अल्ताफ. ఇక్కడ చూడండి ఇది మళ్ళీ చికెన్ వింగ్స్. వెరైటీగా ఫుల్గా వాటికి చేసేస్తాం అన్నమాట. వేడి కాల్చడము, సగం కాల్చి అక్కడ వేయడము. ఆర్డర్ ఇచ్చిన తర్వాత పూర్తి కాల్చడం.
మీరు ఎప్పుడైనా ఢిల్లీకి వస్తే తప్పకుండా ఢిల్లీ ఫుడ్ తప్పకుండా ట్రై చేయాలి. ఇది వచ్చేసరికి చికెన్ బిర్యానీ. ఓకే చూడండి, చికెన్ బిర్యానీ, దాని పక్కన షీక్ కబాబ్, దాని పక్కన చికెన్ కుర్మా, దాని పక్కన చికెన్ కబాబ్, దాని పక్కన చికెన్ కబాబ్ చట్నీ. ఇది బిర్యానీకి మిక్సింగ్ అన్నమాట. ఇది గ్రేవీ లాగా. ఇది ఆనియన్స్, ముఖ్యంగా థమ్స్అప్, చిల్డ్ థమ్స్అప్ తోటి. మీరు కూడా ఢిల్లీకి వస్తే తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి ఫుడ్. ఇప్పుడు తినేసి టేస్ట్ ఎట్లుందో చెప్తా. ఫస్ట్ బిర్యానీ తిని చెప్దాం. బిర్యానీ చాలా బాగుంది. కాకపోతే మన సౌత్ ఇండియాలో ఉన్నట్టు లేదు. కొంచెం వెజ్ ఫ్రైడ్ రైస్ లేదా జీరా రైస్ తోటి బిర్యానీ చేసినట్టు ఉంది. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా, పర్లేదు. తర్వాత ఈ గ్రేవీ తోటి కలుపుకుని తిందాం, ఎట్లుంటుందో చూద్దాం. దానికంటే ముందు ఇగో షీక్ కబాబ్, ఇది చాలా ముఖ్యం. షీక్ కబాబ్లు కూడా టూ టైప్స్ ఉన్నాయి అన్నమాట. ఒకటి క్రీమ్లో ఇన్ఫ్యూజ్ చేసింది, ఇంకోటేమో డ్రై రోస్ట్. సూపర్. షీక్ కబాబ్ సూపర్ ఉంది. నెక్స్ట్ ఐటమ్ చికెన్ కబాబ్. చికెన్ కబాబ్ తిందాం. సేమ్ మనలాగానే చాలా బాగుంది. మనం చేసుకున్నట్టే చాలా బాగుంది. దాని తర్వాత చికెన్ కుర్మా. ఇది యాక్చువల్లీ బిర్యానీలకు బాగుంటుంది, కానీ ఇది అలాగే తినేసి టేస్ట్ ఉంటుంది చెప్తా. పర్లేదు, చికెన్ లాగా ఉంది అంతే, పెద్ద గొప్ప టేస్ట్ లేదు. సో ఇక్కడ బాగుంటుంది రెండు ఐటెంలు. ఒకటి ఈ చికెన్ కబాబ్, ఒకటి చాలా సూపర్గా ఉంది. ఇంకోటి ఇది ఏంటిది చికెన్ షీక్ కబాబు, ఎక్సలెంట్గా ఉంది. ఈ రెండు ఐటెంలు చికెన్ కబాబు మరియు షీక్ కబాబు సూపర్ అంటే సూపర్. అద్దరిపోయింది. మీరు కనుక ఢిల్లీ వస్తే చికెన్ కబాబు మరియు చికెన్ షీక్ కబాబ్ తప్పకుండా మిస్ అవ్వకండి, గ్యారంటీకి తినండి. ఇకపోతే బిర్యానీ మరియు చికెన్ ఏదైతే గ్రేవీ ఉందో కుర్మా మామూలు టేస్టే. మోస్ట్లీ ఇక్కడ ఈ టేస్ట్ కుదరలేదేమో తెలియదు, కానీ మామూలుగా ఉన్నాయి. ఈ రెండు చాలా సూపర్గా ఉన్నాయి. నెక్స్ట్ వీటిల్లో కూడా తినేసి దీంతో కూడా ట్రై చేసి ఎట్లుందో. ఈ గ్రేవీ కొద్దిగా ఎట్లుందంటే మనం వేసుకున్న మామూలు సాంబార్ అనేటు ఉంది. ఇకపోతే ఈ కబాబ్లోకి గ్రీన్ చట్నీ బాగుంటుంది, అది మనకు తెలిసిందే. గ్రీన్ చట్నీ మనకు తెలిసిందే, బాగానే ఉంది. కబాబే బాగుంది కాబట్టి గ్రీన్ చట్నీ కూడా బాగానే ఉంటుంది. తినేసి అలా ఒక చిన్న ఉల్లిగడ్డ. ఇది ఈరోజు నా ఫుడ్. సో రేపు ఇంటికి బయలుదేరుతాను అనమాట. ఇంటికి బయలుదేరేటప్పుడు మమ్మీకి కూడా ఫోన్ చేసి చెప్పి మమ్మీ డాడీకి ట్రైన్ ఎక్కేసి వచ్చేస్తాను. మా డైరెక్ట్గా ఇంకా బెంగళూరులో కలుద్దాం, ఓకేనా? బెంగళూరులో పార్కింగ్లో ఉంది నా బైకు, తొందరగా వెళ్ళాలి, వెయిట్ చేస్తుంటుంది బుజ్జిగుండా. పగలంతా తిరిగి పని చేసి వచ్చిన తర్వాత ఈ రకంగా తిన్న తర్వాత, ఈ రకంగా తాగిన తర్వాత, ఇటువంటి రూమ్ తీసుకున్న తర్వాత ఎవరికైనా ఒక్కటి తక్కువైంది అనిపిస్తుంది. అదేంటి చెప్పండి? కంటి నిండుగా నిద్ర. గుడ్ నైట్. నేను లాస్ట్ నైట్ స్టే అయిన హోటల్ ఇదే. గుడ్ మార్నింగ్ అందరికీ. హోటల్ రూమ్ చెక్అవుట్ చేసేసి ఆఫీస్ పని మీద బయలుదేరాను బయటికి. ఇప్పుడు వెంటనే నా ఆఫీస్ పని ముగించుకొని ఆ తర్వాత మళ్ళీ వీడియో చేస్తాను. హోటల్ చూడండి, వడివడిగా మంచిగా ఎట్టి పండ్లు తింటాను నేను. ఓయ్ హాయ్ చెప్పు. చెప్పవా? తుగ్లకాబాద్ దగ్గర మెట్రో స్టేషన్ పోవడానికి ఒక షేర్ ఆటో ఎక్కిన. చాలా ఇరుగ్గుంది, అయినా కానీ పట్టిన. ఢిల్లీలో ఉండే బాదర్పూర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాను. నా ఆఫీస్ పని అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుండి మనం రిటర్న్ వెళ్దాము. నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఎక్కడుందో చూసేసి మనం మెట్రో తీసుకుందాం. మెట్రో ద్వారా అయితే తొందరగా వెళ్ళిపోవచ్చు. మెట్రో స్టేషన్ కూడా అక్కడ ఉంది చూడండి, బాదర్పూర్ మెట్రో స్టేషన్.
4 బ్రిడ్జ్లు ఉన్నాయి. ఫస్ట్ అక్కడ ఒక బ్రిడ్జు, అదొక బ్రిడ్జు, మళ్ళీ ఇదొక బ్రిడ్జు, మళ్ళీ ఇదొక బ్రిడ్జు, మళ్ళీ అదొక బ్రిడ్జ్. హాయ్ హాయ్ చెప్తాను. ఇగో ఇది బాదర్పూర్ మెట్రో స్టేషన్. ఇది బాదర్పూర్ బస్ స్టాండ్ అనమాట. ఇది అండర్ బ్రిడ్జ్ పక్కనే మెట్రో స్టేషన్ ఉంది. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది మెట్రోకే. తెలుగులోనే కాదు, టాయిలెట్స్ని సులభ కాంప్లెక్స్ అనేది హిందీలో కూడా సులభ్ కాంప్లెక్సే. నాకు ఇప్పుడే తెలిసిందే. ఇంకో ఇదే బాదర్పూర్ బార్డర్ మెట్రో స్టేషన్ ఎంట్రీ అవుతున్నాం ఇప్పుడు. ఇటుపక్క మెట్లు, కానీ మెట్లు ఎక్కువ ఓపిక లేదు. పక్కన ఉండే ఎస్కలేటర్ ఎక్కుదాం. ఇప్పుడు మనం ఇక్కడ బాదర్పూర్ బార్డర్ అనే మెట్రో స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ నుండి ఇప్పుడు మనం ఇది ఉంది కదా కేంద్రీయ సచివాలయ సెంట్రల్ కేంద్రీయ సచివాలయం నుండి ఎల్లో లైన్కి మారాలి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి పోవాలంటే. మెట్రో కూడా వచ్చేసింది. ఇప్పుడు ఎక్కుదాం. ఈ మెట్రోనే పోదాము. ఈ మెట్రోలో పోయి సెంట్రల్ సెక్రటేరియట్లో ఎల్లో లైన్ అని వస్తుంది. ఆ ఎల్లో లైన్లో మనం చేంజ్ అవ్వాలి. అప్పుడు ఎల్లో లైన్కి న్యూఢిల్లీ వెళ్ళే స్టేషన్కి వెళ్తుంది అనమాట ఇంకో మెట్రో. ఇగో మనోడు आप यहाँ पे रहे तो మనోడు आपका नाम क्या है? మొహమ్మద్ యూసఫ్. యాక్చువల్లీ మనోడు బెంగళూరులో 5 years ఉన్నాడంట. ఇక్కడనే నన్ను చూసి మాట్లాడిచ్చిండు. హాయ్ బోలో. హాయ్. కేఆర్ మార్కెట్ దగ్గర ఉండేటోడంట. అక్కడ పనిచేసిందంట బెంగళూరులో 5 years దాకా. చూడండి మెట్రో చాలా బిజీగా ఉంది. బాగానే క్రౌడ్ ఎక్కువ ఉంది. మెట్రో స్టార్ట్ అయింది. ఇంకా చూడండి ఎంత స్పీడ్కి పోద్దాం. అక్కడ ఉన్న మనుషులు నెట్టేసుకొని వెళ్ళిపోతుంది టక్కున. అయ్యో చూడు, జస్ట్ 5 secondsలో కంప్లీట్ స్పీడ్ పికప్ చేసుకుంటుంది. బెంగళూరు మెట్రో కూడా ఇంతే, కాకపోతే ఇది కొంచెం ఎక్కువ స్పీడ్ అనిపిస్తుంది నాకు. చూడండి స్టేషన్ దాటేసింది అప్పుడే. పైగా నేను ఇంజన్ సైడ్ కూడా లేను, మెట్రోకి సెంటర్లోనే ఎక్కిన. అంతలోపు సెకండ్స్లో స్టేషన్ కూడా దాటేసింది. और कब आएगा भाई बेंगलुरु को? कब आएगा बेंगलुरु को? 2 महीने 2 నెలలకు వస్తారంట బెంగళూరుకి మళ్ళీ రిటర్న్. ఎంతమంది జనాలు ఉన్నా లేకున్నా డోర్స్ వెంటనే క్లోజ్ అయితే, క్లోజ్ అయిన వెంటనే మూమెంట్ ఇస్తారు. అసలు డ్రైవర్ ఎక్కడున్నాడో అసలు కంటి చూపుగా అనుకుంటూ మూవ్ అయిపోయింది. మరి ఎవరన్నా ఇరుక్కుంటే ఎట్లా అనేసి కొంచెం నాకు అనిపించింది అనమాట. వ్యూ లేదు కదా అని. అన్ని మెట్రోలు ఇంతే, కానీ కొంచెం ఢిల్లీ మెట్రో కొంచెం వెరైటీ. ఎందుకంటే చూపిస్తా చూడండి. ఇప్పుడు నేను దిగిన ఇది సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్ అండర్ గ్రౌండ్. ఇదంతా ట్రైన్ డోర్ క్లోజ్ అవ్వడానికి ముందు ఫ్రంట్ సైడ్ ఎవరైతే మెట్రో డ్రైవర్ ఉంటారో వాళ్ళు దిగి మరీ చూసుకుంటారు డోర్లన్నీ క్లోజ్ అయినాయా లేదా, సేఫ్గా అందరూ ఎక్కినరా లేదా అనేసి. మరి ఈ విషయం ఎందుకు చెప్తాను మాకంటే ఏం లేదు, జస్ట్ బెంగళూరులో మెట్రో ఈ మధ్య డ్రైవర్లెస్ అవుతున్నాయి అనమాట. అంటే డ్రైవరే లేకుండా ఆటోమేటిక్గా వెళ్తూ ఉంటాయి. సో అలా ఉండడం కొంచెం అది అడ్వాన్స్ అయినా కానీ టెక్నాలజీలో ఎక్కడో కానీ కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే డ్రైవర్ ఉన్న ట్రైన్కి అసలు డ్రైవరే లేకుండా ఉన్న ట్రైన్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. కొంచెం భయం ఉంటుంది అనమాట. సో ఢిల్లీలో అట్లా కాకుండా డ్రైవర్ దిగి మరీ చూసుకొని అందరు డోర్ క్లోజ్ అయిన తర్వాత దాని తర్వాత మెట్రో స్టార్ట్ చేస్తాడు. సో మళ్ళీ ఇటుపక్క వస్తే ఇదంతా మళ్ళీ గేట్స్ ఉన్నాయి చూడండి, కొంచెం ఇది అడ్వాన్స్ స్టైల్. అటుపక్క అది బ్లూ లైను, ఇటుపక్క వచ్చేసరికి ఇది ఎల్లో లైను. ఇది వచ్చేసరికి ఈ ఎల్లో లైను ఢిల్లీలో ఎయిర్పోర్ట్ నుండి రైల్వే స్టేషన్ దాకా కనెక్షన్ ఉంటుంది. ఇది ఎల్లో లైను. సో ఈ లైన్ వేరు, అవతల పక్క ఉండే ఆ లైన్ వేరు. మెట్రో వచ్చింది. బ్యాక్ టు బ్యాక్ మెట్రోలు వస్తూనే ఉంటాయి అన్నమాట. హలో హాయ్. న్యూఢిల్లీలో ఉండేటోళ్ళకి అందరికీ
అన్నీ తెలుసు అనుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ చాలామంది బయట నుండి వచ్చిన వాళ్ళు ఉంటారు. లిటరల్లీ అక్కడ ఒక మెట్రో స్టేషన్లో ఒక అతను ఇక్కడ లోకలైట్స్ లాగానే ఉన్నాడు, ఇక్కడ లాగానే ఉన్నాడు, వచ్చి నన్ను అడుగుతాడు. వచ్చి ఒక్కరోజు కావట్లేదు, నేను మ్యాప్ చూసేసి నీకు ఇక్కడ కాదు నువ్వు అటుపక్క ప్లాట్ఫామ్ పోవాలనేసి నేను క్లియర్గా చెప్పిన. అప్పుడు పోయిండాడు. కానీ ఇక్కడే ఉండి ఎన్ని రోజులు ఉంటాను కదా, వాళ్ళకి అంతకన్నా క్లారిటీ లేదు. సో అది. కానీ మెట్రో తెలుసుకుంటే చాలా ఈజీ, తెలియని వాళ్ళకి చాలా కష్టం. అది ఇక్కడ మెట్రో అంతా ప్యాంటోగ్రాఫ్ ఎలక్ట్రిసిటీ బేస్డ్ అనమాట. ట్రైన్ వచ్చేసింది మెట్రో. ఆఫీస్ పని అయితే అయిపోయింది. ఇప్పుడు మనం రిటర్న్ వెళ్దాం, తొందరగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం ఇతను ఎవరో నాకు తెలియదు, అతని నంబర్ లేదు, అతని పేరు కూడా సరిగ్గా తెలియదు, గుర్తుకు లేదు. నా బ్యాగ్ ఇచ్చేసి తిరుగుతున్న వాడితోటి జనాల మధ్య. ఎవరైనా నమ్మితే చూడండి, ఇంతకన్నా నమ్మద్దు ఎవరిని. కాకపోతే వీడైతే మంచోడే. కానీ నేను మరి ఎంత ఫన్నీనో చూడండి, మెట్రో స్టేషన్ లోపల వీడియో తీయడానికి అనేసి బ్యాగ్ వాడికి ఇచ్చేసి వాడు భుజానికి వేసుకొని తిరుగుతుండు బయట. తీసుకుని వెళ్ళిపోతే ఏం సంగతి. వెనక పక్క న్యూఢిల్లీ మెట్రో స్టేషను. కొద్దిగా అంతలోపు స్టేషన్కి వెళ్దాను, రైలు ఎక్కడానికి ముందు కొద్దిగా తిందామని అట్లా ముందుకు వెళ్తున్నా. బ్యాగ్ నేనేం వీడియో రికార్డ్ చేస్తున్నా, వాడేమో ముందు నా బ్యాగ్ వేసుకొని పోతా ఉన్నాడు. వాడి నంబర్ లేదు, ఏం లేదు. అయినా కానీ ఎంత బ్లైండ్ నమ్మకం చూడండి. ఎక్కడికి పారిపోతాలే అని. కానీ మీరైతే ఎవరైనా ఇలా చేయగలరా? ఎవ్వరు చేయలేరు. ఈరోజు ఆల్మోస్ట్ సాయంత్రం 3-4 అవుతుంది. ఢిల్లీ ఫేమస్ అయిన చోలే భటూరే తీసుకున్నా. చూడండి, ఏం లే, మన పూరితో పాటు పక్కన కొద్ది కూర ఇస్తారు. దీన్ని తినాల. సేమ్ పూరినే, బాగానే ఉంది. మా మమ్మీ చేసే పూరి కూడా ఇంకా బాగుంటుంది, కూర ఇంకా అదిరిపోద్ది. కానీ ఢిల్లీలో ఫేమస్ అనమాట చోలే భటూరా. నేను నా ఫ్రెండ్ కలిసి ఒక జ్యూస్ తాగినాము. ఢిల్లీ రైల్వే స్టేషన్ పక్కనే చాలా రకాల పల్లి పట్టీలు అయితే ఉన్నాయి. సో వీటి పేర్లు కూడా తెలీదు, అన్నీ స్వీట్ ఐటమ్స్ అనమాట. సో ఇంటికి తీసుకున్న ఒక 2 కవర్లు దొరికినన్ని. మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఢిల్లీ రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడికి టికెట్ దగ్గరికి వస్తే ఇక్కడే జనాలు అక్కడ నిలబడి చూస్తున్నా, వాళ్ళే వచ్చి అడుగుతారు మీకు టికెట్ కావాలా. అదేదో బయట ఆటో స్టాండ్లో వాళ్ళు అడుగుతారు చూస్తున్నా, ఆటో కావాలి అట్లా టికెట్ కావాలని మన దగ్గరకు వచ్చి మరి అడుగుతున్నారు. నేనే షాక్ అయ్యాను, ఏంది ఇట్లా కౌంటర్కి వెళ్ళి మనమే తీసుకోవాలి కదా, మీరేందుకు మమ్మల్ని అడుగుతున్నారని. స్లీపర్లకు అయితే అట్లా అడుగుతారంట. అవైలబుల్ ఉంటే మోస్ట్లీ వాళ్ళ కమిషన్ వస్తుందేమో, అందుకని వాళ్ళే వచ్చి మరి అడుగుతుంటారు టికెట్ కావాలని. మనము జనరల్లో పోయేది, ఎందుకంటే ట్రైన్ ఇక్కడ నుండి ఒరిజినల్ స్టార్టింగ్ కాబట్టి మనకి సీటు దొరికి ఇబ్బంది ఏం లేదు. పైగా ఇక్కడనే కదా, అందుకనే జనరల్ టికెట్ బుక్ చేసిన. సో ఇప్పుడు పైగా జనరల్ టికెట్స్ ఇస్తారు. టికెట్ కౌంటర్ పోయి అక్కడ మనం నార్మల్ టికెట్ తీసుకుందాం. ట్రైన్ కూడా ఇంకో 1-2 గంటల్లో ప్లాట్ఫామ్కి వచ్చేస్తుంది. మనం వచ్చాం 2nd క్లాస్ బుకింగ్ ఆఫీస్కి. ఇది ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఫస్ట్ ఫ్లోర్, ఇందాక మనం వెళ్ళింది గ్రౌండ్ ఫ్లోర్. ఢిల్లీ టు బెంగళూరు టికెట్ అయితే తీసుకున్నాను, జస్ట్ 520 రూపీస్. ఇప్పుడు ప్లాట్ఫామ్ వచ్చేసరికి నెంబర్ 6కి వస్తుందంట, కర్ణాటక ఎక్స్ప్రెస్. ఇక్కడ చూడండి, పక్క ప్లాట్ఫామ్లో హైదరాబాద్ కొత్త ఢిల్లీ, మన హైదరాబాద్ నుండి వచ్చిన ట్రైన్ ఇది. వచ్చిందో మరి పోయేది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వెళ్ళడానికి ముందు మన సౌత్ ఇండియన్ హోటల్కి వచ్చాను. చూడండి ఎలా పిలుస్తున్నారు అందరు రమ్మని. చికెన్ బిర్యానీ తీసుకున్నా. చికెన్ పర్లేదు, బాగానే ఉంది, మంచి సాఫ్ట్గా. బిర్యానీ కూడా మంచిగా ఉంది. ఎందుకంటే ఇంకా తర్వాత 2 రోజులు ట్రైన్లో మంచి ఫుడ్ దొరకదు కాబట్టి ఒకసారి ఇప్పుడే తినేద్దాం అనుకున్నా. ఢిల్లీలో ఫేమస్ అయిన లస్సీ తీసుకున్నా, తినేసి టేస్ట్ ఎట్లా చెప్దాం. బాగుంది, మస్తే. నా పక్కన ఉండే ప్యాసింజర్కి హిందీ వాడికి నేను RRR సినిమా పెట్టించిన వాడు మొబైల్లో చూడమని. ట్రైన్ అయితే బయలుదేరింది. ఢిల్లీ నుండి బెంగళూరుకి వచ్చే ట్రైన్ కర్ణాటక ఎక్స్ప్రెస్ ఇప్పుడే బయలుదేరింది. ఇంకా కరెక్ట్గా 36 అవర్స్లో బెంగళూరులో ఉంటాం మనం. లెట్స్ గో. $36 అవర్స్ జర్నీ తర్వాత మనం ఇప్పుడు చేరుకున్నాం బెంగళూరు కంటోన్మెంట్ ఇది.
సో కంటోన్మెంట్ తర్వాత జస్ట్ 5 కిలోమీటర్స్లో మనం కేఎస్ఆర్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాం. ఇరవై 22వ తారీఖు మధ్యాహ్నం 12:30 అవుతుంది దగ్గర. ఇక్కడ చూడండి కొంతమంది స్టూడెంట్స్ మంచిగా నేను వీడియో తీయడం చూసి నా యూట్యూబ్ ఛానల్ పేరు అని అడుగుతారు. సో స్వీట్. చూసారా, ఇది ట్రైన్స్ కంపార్ట్మెంట్స్ వాషింగ్ అనమాట ఇక్కడ జరిగేది. మెజెస్టిక్ రైల్వే స్టేషన్ కొంచెం ముందే ఉంటుంది. ఇక్కడే ట్రైన్స్ అన్ని వాష్ చేస్తారు. చూడండి ముందు కనిపిస్తుందా, ఇంకా అదే రైల్వే స్టేషన్, మెజెస్టిక్ రైల్వే స్టేషన్. మనం చేరుకున్నాం ఇప్పుడు బెంగళూరు కేఎస్ఆర్ మెట్ రైల్వే స్టేషన్కి చేరుకున్నాము. చూడండి వచ్చేసాము ఇప్పుడే. సో ఒక సమయం కరెక్ట్గా 12 గంటలు అవుతుంది. సో ఇదే ఢిల్లీ టు బెంగళూరు వచ్చిన ట్రైన్. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోదాం. బైక్ పార్కింగ్లో ఉంది, అక్కడికి వెళ్ళేసి పార్కింగ్ ఫీజు కట్టేసి బైక్ తీసుకొని హెల్మెట్ తీసుకొని ఇంటికి జస్ట్ 1/2 అవర్లో ఇంటికి వెళ్ళిపోదాం. ఓకేనా, లెట్స్ గో. ఎవరైనా ట్రైన్ లేట్గా వస్తుంటే వాళ్ళకి ఇక్కడ వెయిటింగ్ హాల్స్ ఉంటాయి ట్రైన్ రైల్వే స్టేషన్లో. లేడీస్ వెయిటింగ్ హాలు, జనరల్ వెయిటింగ్ హాలు. లోపలికి వెళ్ళేసి మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. ప్రతి రైల్వే స్టేషన్స్ ఉంటాయి. పార్కింగ్లోకి వచ్చి హెల్మెట్ తీసుకున్నా బుజ్జిమండ బైక్ కూడా వెయిటింగ్. సో ఇంక వెంటనే వెళ్ళిపోదాం. ఢిల్లీ నుండి బెంగళూరు ట్రైన్ టికెట్ ఫేర్ వచ్చేసరికి 520 రూపాయలు. మీరు నమ్మరు, నా బైక్ పార్కింగ్ ఛార్జెస్ 550 రూపాయలు అయింది విత్ హెల్మెట్ ఫర్ 6 days. టూ మచ్ కదా. సో రిటర్న్ వస్తూ నేను మన బెంగళూరులోనే వన్ ఆఫ్ ద ఫేమస్ బేకరీ థామ్స్ బేకరీకి వచ్చాను. ఇంటికి మంచి పఫ్స్ తీసుకుపోదామని. ఇక్కడ ఈ సూపర్ మార్కెట్లో చాలా ఫేమస్ అయిన పఫ్స్, కేక్స్, పోతే చాలా వెరైటీ వైడ్ రేంజ్ ఆఫ్ పఫ్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. విరాట్ కోహ్లీ వాళ్ళకు కూడా ఒకసారి మాట్లాడారు ఈ బేకరీ గురించి. సో బెంగళూరులో వన్ ఆఫ్ ద బెస్ట్ బేకరీ అంటే ఇదే. ఇక్కడ దొరికే ఇలాంటి పఫ్స్ ఇంకెక్కడో దొరకవు. చేతికి నిండుగా సరిపడాన్ని కొనుక్కొని ఇంటికి తీసుకుపోతున్నా. ఎంత ఫేమస్ అంటే చూడండి, ఇక్కడ డైనింగ్ కూడా లేదు, బయటే తింటారనమాట ఇలా నిలబడి అందరూ. సో గాయస్ చేరుకున్నాను ఫైనల్లీ. ఇదిగో మమ్మీ డాడీ, ఇదిగోండి ఆగ్రా నుండి పేడ, ఆగ్రా పేట అంటారు దీన్ని. అక్కడ ఆగ్రాలో చాలా ఫేమస్, ఢిల్లీ దగ్గర. డాడీ నీకోసం తీసుకొచ్చిన ఇది. డాడీ ఆగ్రాలో కొన్నా. ఇది టేస్ట్ ఎట్టుందో చూసి చెప్పు డాడీ. ఇదొక రకం పేడ, ఇదొక రకం పేడ. ఇవన్నీ స్వీట్స్ ఆగ్రా నుంచి తెచ్చిన. ఢిల్లీ పోయింది కదా, వస్తా ఆగ్రా పోయి అన్ని ఆగ్రానే, అది కూడా అక్కడనే. ఇదేమో థామ్స్ బేకరీ నుండి చాలా ఫేమస్ పఫ్స్ అనమాట. ఇంకా తీసుకొచ్చినా ఎక్కడ ఉన్నాయి, అది కూడా తింటే. ఇది ఇక్కడనే బెంగళూరు. ఇక డాడీ తిని చూడు డాడీ ఎట్లుందా. నచ్చలేదా? అదొక రకం పేడ, అది అక్కడ చాలా ఫేమస్. ఇది ఇంకా ఇది చూడు, ఇంకా ఇది కూడా తిను. వాడు ఇంత దూరం నుంచి వెరైటీది తీసుకొస్తే నీకు మొక్క మేము అట్లా చిట్లు ఇస్తేవి. ఇది బాగుందా? ఎట్లుంది మమ్మీ? మామూలుగా ఉంది. ఇది అక్కడ ఫేమస్ చాలా. పర్వాలేదు, బాగానే ఉంది.
అసలు ఏం స్వీట్ నవీన్ ఇది కొంచెం పేరు చెప్పు. దీని పేరేంది? పేట అంతే. పేట. పేరే అంతే, పేట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వెళ్ళడానికి ముందు మనం చూసాం కదా గులాబీ పువ్వు మొక్క, దాన్ని మొగ్గ చిన్నగా ఉండే. నేను మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి ఆ గులాబీ పువ్వు అనేది ఇంత పెద్దగా అయింది, ఇంకా విచ్చుకోలేదు. దాంతోపాటు పక్కన ఇంకా 2 మొగ్గలు వచ్చినాయి. ఇదొక మొగ్గ, దాంతోపాటు ఇదొక మొగ్గ, దాంతోపాటు ఇదొక మొగ్గ, మొత్తం 3 మొగ్గలు. ఈ పువ్వు చాలా మంచిగా పెరుగుతుంది గులాబీ మొక్క. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఢిల్లీ ట్రావెల్ వ్లాగ్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ సరికొత్త వీడియోతో వస్తాను. టిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. సీ యూ ఆల్, టాటా, బాయ్, గుడ్ నైట్.